తిరుమల శ్రీవారి భక్తులకి భగవంతుడిని వైసీపీ దూరం చేసిందని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు విమర్శించారు. ఇక ఈ మేరకు వైసీపీ హిందూ ద్రోహి అంటూ ఒక వీడియో విడుదల చేశారు. తిరుమల కొండపై వైసీపీ దోపిడీ అంతా ఇంత కాదని ధ్వజమెత్తారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అంతర్వేది రథం ఘటన, రామతీర్థం ఘటన, తిరుమలలో డిక్లరేషన్ అంశాలను ఎమ్మెల్సీ నాగబాబు ప్రస్తావించారు. నేను మీ నాగబాబుని, ఒక సగటు భారతీయుడిని, ఒక హిందువుని. అదేంటి మీరంతా నాస్తికుడు అనుకుంటున్న నాగబాబు హిందువుని అంటున్నాడని అనుకుంటున్నారా? ఆదిశంకరుల అద్వైతం, రమణుల ఆత్మజ్ఞానం, వీళ్ళిద్దరూ చెప్పిన నిరాకార స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను నమ్ముతాను. హిందువు అనేది ఒక నమ్మకమో ఒక మతమో కాదు, ఇది ధర్మం, మన జీవన విధానం. అవివేకుల్ని అజ్ఞానుల్ని ఎడ్యుకేట్ చేసేలా చెప్పాలంటే ఇది ఒక జియోగ్రాఫికల్ ఐడెంటిటీ కూడా. ఆసేతు హిమాచలం నుంచి హిందూ మహాసాగరం వరకు ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కడూ హిందువే. ఈ దేశంలో, ఈ ధర్మంలో చార్వాకులు కూడా చోటుంది. కాబట్టి నేను నికార్సైన హిందువుని. నా ధర్మాన్ని గౌరవిస్తూ ఇతరుల్ని కించపరచకుండా బతుకుతున్న ఒక ప్రౌడ్ సనాతన హిందువుని. అందుకే నాకు ఎమ్మెల్సీగా కౌన్సిల్లో మాట్లాడే అవకాశం కానీ హిందూ మతం కోసం పాటుపడే అర్చకుల చాలీ చాలని జీతబత్యాల గురించి మాట్లాడాను. మరి వైసీపీ నాయకుల సంగతి ఏంటంటారు? రండి చూద్దాం. సెప్టెంబర్ 6, 2020 అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధమైన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులందరి మనోభావాలు దెబ్బతిన్న రోజు. అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి కేసుని సిబిఐకి అప్పచెప్తామని చెప్పింది. కట్ చేస్తే 2023లో ఒక హిందూ హక్కుల యాక్టివిస్టు ఆర్టీఐ వేశాడు. దానికి సిబిఐ ఏం సమాధానం చెప్పిందో తెలుసా? అసలు ఈ కేసు మేము టేకప్పే చేయలేదని చెప్పారు. మసిపూసి మారేడికాయ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఒక్క వైసీపీ నాయకుడైనా దీని మీద మీడియాలో మళ్ళీ మాట్లాడడం చూసారా? అయినా వీళ్ళకి అవతల వాళ్ళ పర్సనల్ జీవితాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన హిందూ దేవాలయాల మీద ఎక్కడ ఉంటుంది? డిసెంబర్ 2020 రామతీర్థం రాముడు మనకు ఒక దైవం. మహావిష్ణువు అవతారం మాత్రమే కాదు, అంతకు మించి.